హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. మొన్న ఆదివారం రోజు మెట్రో రైల్ ఎండి చాలా కీలకంగా మొత్తం రాబోతున్న రెండో దశ హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించిన డీటెయిల్స్ వెల్లడించారు. నెక్స్ట్ అన్ని పేపర్లో ఆల్మోస్ట్ హెడ్లైన్ అయి కూర్చుంది. సో మొత్తం 6 కారిడార్లు ప్రస్తుతం మనందరికీ తెలుసు. 3 కారిడార్లు ఉన్నాయి. ఒకటి నాగోల్ నుంచి రాయదుర్గం దాకా బ్లూ లైను, అదే రకంగా ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ దాకా రెడ్ లైను, అదే రకంగా జూబ్లీ బస్టాండ్ నుంచి ఎంజీబీఎస్ బస్టాండ్ దాకా ఉన్నది గ్రీన్ లైన్. సో ఈ 3 లైన్లకు సంబంధించి ఎక్స్పాండ్ చేసే కారిడార్లు ఇందులో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ దాకా 36.6 కిలోమీటర్లు చాలా కీలకం. తర్వాత ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ దాకా 7 కిలోమీటర్లు అదొకటి. తర్వాత ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ దగ్గర వెళ్ళిన తర్వాత మియాపూర్ నుంచి పటాన్ చెరువు 13 కిలోమీటర్లు అదొకటి. తర్వాత ఇప్పుడున్న జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ దాకా ఉన్న దాంట్లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్ గుట్ట దాకా 7.5 కిలోమీటర్లు అదొకటి. తర్వాత రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్ దాకా అదొకటి 7 కిలోమీటర్లు, 11 కిలోమీటర్లు సారీ. సో ఓవరాల్గా ఇది 5 ప్రాజెక్టులు ప్లాన్ చేశారు. ఇది కాకుండా ఎక్స్ట్రా ఏంటి అంటే ఈ ఫ్యూచర్ సిటీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేస్తున్నారో, తన హయాంలో ఒక అద్భుత నగరాన్ని నిర్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. సో ఆ రకంగా ఆయన ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేస్తూ కూడా ఒక మెట్రో రైలును గతంలోనే అనౌన్స్ చేశారు. దానికి కూడా ఒక డిపిఆర్ రెడీ అవుతుంది. సో మొత్తం మీద 6 కారిడార్లలో 5 కారిడార్లకు సంబంధించి డిపిఆర్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయింది. ఒక్క ఫ్యూచర్ సిటీకి ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్ళేది మాత్రం డిపిఆర్ ఇప్పుడు రెడీ అవుతుంది. సో ఇదంతా వివరాలన్నీ పేపర్లో చూసారు అందరూ, మీ అందరికీ తెలుసు. కానీ ఇందులో ట్విస్ట్ చెప్పాలనుకుంటున్నాను నేను. నిజంగా ట్విస్ట్. ఇప్పుడు ఫస్ట్ ట్విస్ట్ చెప్తున్నాను. జూబ్లీ బస్టాండ్ నుంచి ఫస్ట్ మెట్రో ప్రణాళిక వచ్చినప్పుడే ఫస్ట్ ఫేజ్లోనే జూబ్లీ బస్టాండ్ నుంచి ఫస్ట్ చార్మినార్ అనుకున్నారు. ఆ తర్వాత దాన్ని ఫలక్నుమా దాకా ఎక్స్టెండ్ చేశారు. తర్వాత డైరెక్ట్గా సాలార్జంగ్ మ్యూజియం నుంచి డైరెక్ట్గా చార్మినార్ వైపు తీసుకెళ్తే ఇబ్బందులు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయనే ఉద్దేశంతో దాన్ని కొద్దిగా అలైన్మెంట్లో అటు ఇటు మార్పులు అది చేశారు. బట్ ఏం మార్పులు చేసినా ఏం చేసినా కూడా ఫస్ట్ ఫేజ్లో అంటే ఆల్మోస్ట్ 2008లో ఫస్ట్ మెట్రోకు సంబంధించిన ప్రస్తావన మొదలైంది హైదరాబాద్కు సంబంధించి. ఐ వాజ్ జెమినీ టీవీలో మా టీవీలో ఉన్నాను అప్పుడు బ్యూరో చీఫ్గా. సో అప్పుడు మొదలైంది చర్చ. కానీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యేసరికి 4 ఏళ్ళు పట్టింది. డిపిఆర్ రెడీ అవ్వడం, దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం, ఫైనాన్స్ సంస్థలు దానికి ఫండింగ్కు ముందుకు రావడం, ఇవన్నీ చాలా చాలా చర్చలు జరిగినాయి. తర్వాత 2012లో ప్రణాళిక స్టార్ట్ అయ్యింది. మనకు 2017లో ఫస్ట్ ఫేజ్ మెట్రోకు సంబంధించి ఫస్ట్ రైలు పట్టాలెక్కింది. ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అదే రకంగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ మియాపూర్ నుంచి అమీర్పేట దాకా ట్రావెల్ చేసిన సంగతి ఇంకా మనకు గుర్తు. నవంబర్ 28, 2017 రోజు ఫస్ట్ మెట్రో రైలు హైదరాబాద్లో స్టార్ట్ అయింది. 7 ఏళ్ళు అయింది ఇప్పటికి. సో 2008లో ప్రణాళిక స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ జూబ్లీ బస్టాండ్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా చార్మినార్ వరకు అనుకున్నారు. తర్వాత ఫలక్నుమా అనుకున్నారు. కానీ ఎంజీబీఎస్ వరకు మాత్రమే కంప్లీట్ చేశారు. మిగతా 5.5 కిలోమీటర్లు పెండింగ్ పెట్టారు. కారణం ఏ చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు. ఎందుకంటే అక్కడ కట్టడాలను డిస్టర్బ్ చేస్తే పొలిటికల్గా ఇబ్బంది అవుతుంది, రప్చర్ అవుతుంది, ఎందుకులే అని చెప్పి భయపడి ప్రభుత్వాలు ఆగిపోయినాయి. నేను బ్లంట్గా చెప్తున్నాను, భయపడే ఆగిపోయింది. నిజానికి ఖచ్చితంగా కడతామని అనుకుంటే జరిగేది, కానీ లేదు. బట్ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ స్ట్రాంగ్ పార్టీ ఎంఐఎం కూడా ఓకే అనడంతో రేవంత్ రెడ్డి గారు మనకు ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్లోనే అది చార్మినార్ దాకా ఉండింది. సో టేకప్ చేయలేదు. టేకప్ చేయనప్పుడు అది కంటిన్యూ వర్క్ స్టార్ట్ చేస్తే సరిపోద్ది. దానికి పెద్ద హడావిడి చేయాల్సిన అవసరం లేదు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు, లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి, సో పాత బస్తీకి నేను మెట్రో వేస్తాను అని చెప్పి ఫిబ్రవరిలో దాని మీద మళ్ళీ అంటే ఆల్రెడీ శంకుస్థాపన పడ్డదానికి మళ్ళీ శంకుస్థాపన. పోనీ శంకుస్థాపన చేసిన తర్వాత అయినా పనులు స్టార్ట్ చేశారా? ఫిబ్రవరి అంటే ఇప్పుడు ఏంది, అక్టోబర్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 8 నెలలు. 8 నెలల్లో ఒక అడుగు ముందు పడిందా? తట్టెడు మట్టి తీసినరా? లేదు. తీయకుండా ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయన్ గుట్ట దాకా అంటే 2 కిలోమీటర్లు పెంచి, అంటే 5.5 కిలోమీటర్లు ఉండింది, ఇప్పుడు ఇంకో 2 కిలోమీటర్లు పెంచి చాంద్రాయన్ గుట్ట దాకా చేస్తున్నామని చెప్పి మళ్ళీ ఈ ఫేజ్లో డిపిఆర్. మరి ఇప్పుడు డిపిఆర్లో పెట్టినప్పుడు ఫిబ్రవరిలో ఎందుకు శంకుస్థాపన చేశారు? అసలు ఫిబ్రవరిలో శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏమిటి? ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో మిగిలిపోయిన బిట్ కదా అది. ఫస్ట్ ఫేజ్లో మిగిలిపోయిన బిట్ను మీరు అదే సంస్థ మీద ఒత్తిడి పెట్టి అవసరమైతే కొంత మార్పులు, ఎందుకంటే ఆ రోజు ఎస్టిమేషన్ వేరు, ఈ రోజు ఎస్టిమేషన్ మారుతుంది కాబట్టి దానికి సంబంధించి చర్చలు చేసి డైరెక్ట్గా వర్క్ స్టార్ట్ చేయొచ్చు. పెద్ద హడావిడి చేయాల్సిన అవసరం లేదు. శంకుస్థాపన కార్యక్రమం పెట్టాల్సిన అవసరం లేదు. పాత బస్తీకి కొత్తగా మెట్రో ఇస్తున్నంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు.
సో అది జరిగింది. సరే ఆ రోజు శంకుస్థాపన చేశారు. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి చేసుకున్నారు, బాగుంది. మరి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్ DPRలో అది ఎందుకు యాడ్ చేశారు? ఆ 5.5 కిలోమీటర్లతో పాటు ఇంకో 2 కిలోమీటర్లు కలిపి 7.5 కిలోమీటర్లు. ఓన్లీ 2 కిలోమీటర్లు పెంచొచ్చు కదా, ఎందుకంటే పాత 5.5 కిలోమీటర్లు ఆల్రెడీ ఉంది. ఫస్ట్ ఫేజ్లో ఉంది, ఓకే అయింది, DPR ఓకే అయింది, కేంద్రం ఓకే అయింది, ఫండింగ్ సంస్థ ఓకే అయింది. జస్ట్ పొలిటికల్ రీజన్స్తో భయపడి ప్రభుత్వాలు టేకప్ చేయలేదు. అలాంటిది మీరు ధైర్యంగా లోకల్ స్ట్రాంగ్ పార్టీ MIM ఓకే అన్నది కాబట్టి మీరు డైరెక్ట్గా పనులు స్టార్ట్ చేసేయచ్చు. అలా చేయకుండా అది స్టార్ట్ చేసేసి ఈ 2 కిలోమీటర్లు మాత్రం ఇప్పుడు ఈ ఫేస్లో పెడితే బాగుండేది DPRకి. అట్లా కాకుండా మళ్ళీ 7.5 కిలోమీటర్లు పెట్టారు. ఈ ట్విస్ట్ నాకు నిజంగా ఆ వార్త చదివినప్పుడు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఇది చెప్దాం అనుకున్నాను. ఇంకొకటి, నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అది ఎట్లా ఉందంటే, సరే లాస్ట్ ప్రభుత్వం కూడా 1-2 చోట్ల సర్వే చేసి, నామమాత్రం సర్వే చేసి ఏకంగా గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ చేశారు, భూమి పూజ చేసేసారు. నిజానికి ఏదైనా ప్రాజెక్టు శంకుస్థాపన గతంలో ఏం జరిగేది, దానికి సంబంధించి సర్వే పూర్తయి అనుమతులన్నీ వచ్చిన తర్వాత, ఫండింగ్ క్లియర్ అయిన తర్వాత, టెండర్స్ కాల్ఫర్ చేసిన తర్వాత రేపు ఎల్లుండో పని స్టార్ట్ చేస్తారనుకుంటే ఒక మంచి ముహూర్తం చూసుకొని శంకుస్థాపన కార్యక్రమాన్ని పెట్టుకునేవారు. కానీ 2022 డిసెంబర్ 9వ తేదీన కేసీఆర్ గారు ఇవన్నీ ఏమీ లేకుండా నామమాత్రపు సర్వేలు ఒక 2 చోట్ల చేసి దానికి వేసేస్తారు. ఎయిర్పోర్ట్కి మెట్రో వచ్చేస్తుంది, రాయదుర్గంలో ఎక్కితే చక్కగా పోయి ఎయిర్పోర్ట్కి పోతామన్నట్టుగా ఇచ్చారు. అది కూడా అంతే, తట్టడి మట్టిది అవ్వలేదు అనుకోండి. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, అటువైపు కార్లలో వెళ్తారు ఎయిర్పోర్ట్కి, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద కార్లలో పోతారు, లగ్జరీ కార్లలో పోతారు, వాళ్ళు మెట్రో ఎక్కరు అన్న ఒక కంక్లూజన్కి వచ్చి, అంటే అక్కడ సామాన్యులు ఉండరా, అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కోటీశ్వరులేనా, అందరూ పెద్ద పెద్ద లగ్జరీ కార్లు తిరిగే వాళ్ళరా, నార్మల్ IT ఎంప్లాయీస్ లేరా, వాళ్ళు ఎయిర్పోర్ట్కు పోరా, వాట్ ఈస్ దిస్? వాళ్ళు ఎయిర్పోర్ట్ పోతారు కదా. వాళ్ళు ఎయిర్పోర్ట్ పోవాలంటే ఇప్పుడు ఎట్లా అంటే, రాయదుర్గం నుంచి నానకరంగూడ మీదుగా నియోపోలిస్ దాకా వెళ్ళింది, కోకాపేట దాకా. ఇప్పుడు కోకాపేటలో ఉన్నవాడు ఎవడైనా మెట్రో ద్వారానే గనక తక్కువ అవుతుంది, మెట్రో ద్వారానే వెళ్ళాలి ఎయిర్పోర్ట్కి అనుకుంటే మొత్తం సిటీ చుట్టూ ప్రదక్షిణ చేయాలి. ఎట్లా ప్రదక్షిణ అంటే, అక్కడ నుంచి అటు వెళ్ళిపోతే జస్ట్ 30 కిలోమీటర్స్ వెళ్ళిపోతాడు, 32 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు. అవుటర్ రింగ్ రోడ్ ఎక్కితే 20 నిమిషాలు డ్రైవ్. కానీ ఒకవేళ మెట్రోలో వెళ్ళాలనుకుంటే, సామాన్యుల గురించి నేను మాట్లాడుతున్నా, లగ్జరీ కార్లలో వెళ్ళేవాళ్ళు, బీభత్సంగా వెళ్ళేవాళ్ళు, స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళు, నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. ఆ ఏరియాలో, ఆ పర్టికులర్ ఏరియాలో, సైబరాబాద్ ఏరియాలో, వెస్ట్ హైదరాబాద్లో IT జీవులు కావచ్చు, లేకపోతే మిగతా ఎంప్లాయీస్ కావచ్చు, నార్మల్ పర్సన్స్ కావచ్చు, వాళ్ళు మెట్రోలో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకుంటే మొత్తం కోకాపేట నుంచి ఇప్పుడున్న రాయదుర్గంకి వచ్చి హైటెక్ సిటీ మీదుగా, మాదాపూర్ మీదుగా, జూబ్లీ హిల్స్ మీదుగా, యూసఫ్గూడ మీదుగా, అమీర్పేట మీదుగా, బేగంపేట మీదుగా, ప్యారడ్ గ్రౌండ్స్, మెట్టుగూడ, తార్నాక, నాగోలు నుంచి ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, LB నగర్, కర్మన్ ఘాటు, చాంద్రాయనగుట్ట నుంచి OIC హాస్పిటల్, చాంద్రాయనగుట్ట నుంచి మైలార్దేవుపల్లె వెళ్ళి ఇప్పుడు కొత్తగా కడుతున్న హైకోర్టు భవనాన్ని టచ్ చేస్తూ అక్కడి నుంచి అటు వెళ్ళాలి, శంషాబాద్ వెళ్ళాలి. శంషాబాద్ నుంచి ఒక 1.5 కిలోమీటర్ భూగర్భంలో వెళ్ళి అండర్ గ్రౌండ్లో మెట్రో స్టేషన్లో దిగి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళాలి. ఇలా ముక్కు చూపించినట్లేదు. ఓకే, అది ప్రభుత్వాల విచక్షణ అండ్ వాళ్ళ డిస్క్రిమినేషన్ పవర్స్ లిమిట్. ఇది కూడా నాకు దీనిలో హైలైట్ అనిపించింది. దాని బదులు అక్కడి నుంచి ఒకటి వేసుకోవచ్చు కదా. లేదు, ఇంకొక ప్రపోజల్ ఉంది. యాక్చువల్గా ఇవాళ రద్దీ కనిపిస్తున్న ప్లేస్లు మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ లైన్ రూట్ ఉంది కదా, పాత బొంబాయి హైవే, మెహదీపట్నం నుంచి పటాన్చెరు, BHEL వరకు ఆల్రెడీ అనుకున్నారు. అది ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు? నిజం చెప్పాలంటే అది వ్యాలిడ్ రూట్. అసలు ఏం ట్రాఫిక్ అది మెట్రో ఆ రూట్లో వేస్తే ఫైనాన్షియల్గా మంచి ఫీజిబుల్ అవుతుంది. మరి దాన్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తుంది గవర్నమెంట్ అనేది అర్థం కావట్లేదు. సరే, ఎక్స్పాన్షన్స్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఈ 2 ట్విస్టులు మాత్రం బాగుంది. ఆల్రెడీ పాత ప్రాజెక్టులో ఉన్నదాన్ని చంద్రాయనగుట్ట MGBSను దీంట్లో యాడ్ చేసి మళ్ళీ DPR చేయడం, ఈ మెట్రోకి సంబంధించి చుట్టూ తీసుకుపోయి తిప్పడము, ఇది ఓకే. అది కూడా 36.6 కిలోమీటర్లు ఇక్కడ నుంచి నాగోల్, LB నగర్ నుంచి చంద్రాయనగుట్ట నుంచి మైలార్దేవుపల్లి అండ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళడానికి. ఇంకోటి, అక్కడ యాక్చువల్గా చంద్రాయనగుట్ట నుంచి డైరెక్ట్గా లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతే తుక్కుగూడ దగ్గర రైట్ తీసుకుంటే ఫాస్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు, కానీ అటంతగా తిప్పుతున్నారు. సరే, ఓకే, అది వాళ్ళ గవర్నమెంట్కి ఏదైనా ఆలోచన ఉండొచ్చు, బట్ నాకు ఉన్న దాని ప్రకారం ఇది ఎందుకో ఇది చెప్పాలనిపించింది. ఇంకా దీంట్లో హైలైట్ ఇంకోటి, ఇప్పుడు 5 కారిడార్లు ఓకే, ఫీజిబిలిటీ ఉంటుంది, ఎగ్జిస్టింగ్ లైవ్లీవుడ్ ఉంది, ఎగ్జిస్టింగ్ ట్రావెల్స్ తిరుగుతున్న వాళ్ళు ఉన్నారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆధారంగా ఎంతమంది తిరుగుతున్నారనేది లెక్కించవచ్చు, వెహికల్స్ ఆధారంగా కూడా మనం లెక్కలేసుకోవచ్చు, ఫైనాన్షియల్ ఫీజిబిలిటీని వర్కౌట్ అవుతుంది. బట్ 6వ కారిడార్ సంగతి ఏంటి?
6వ కారిడార్లు ఈ 5 కారిడార్లతో కలిపి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపినా లేదా ఫైనాన్షియల్ సంస్థ ఆమోదం కోసం పంపినా ఖచ్చితంగా పక్కన పెడతారు. ఆ 5ంటిని ఈ ఒక్కదాన్ని మాత్రం కలపొద్దు. ఏది 6వ కారిడారు? ఎయిర్పోర్ట్ నుంచి రావిర్యాల ఎగ్జిట్ వరకు తీసుకెళ్లి ఔటర్ రింగ్ రోడ్ ప్యారలల్గా వేసి రావిర్యాల తర్వాత కొంగరకల ఆర్ఆర్ కలెక్టరేట్ నుంచి రాచలూరు లేమూరు మధ్య నుంచి ఇప్పుడు కొత్తగా వస్తున్న ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో అక్కడ దాకా తీసుకెళ్లడం కదా. ఇది ఒకవేళ ఫైనాన్షియల్ సంస్థకు ముందుకు పోతే ఖచ్చితంగా తీసి పక్కన పెడతారు ఈ డిపిఆర్ని, ఈ పర్మిషన్ని, దీనికి లోన్ ఇవ్వడానికి, ఫండింగ్ ఇవ్వడానికి. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ ట్రావెల్స్ అసలు లేనే లేవు. దేని ఆధారంగా లెక్కిస్తారు? 5 ఏళ్ల తర్వాత ఎంతమంది తిరుగుతారు, 10 ఏళ్ల మంది తర్వాత ఎంతమంది తిరుగుతారంటే ఇవాళ ఎంతమంది తిరుగుతున్నారో లెక్కలు కావాలి కదా. ఏదైనా అంతే కదా. ఏదైనా ఈ రూట్లో ఎంతమంది తిరుగుతున్నారు. నాకు గుర్తుంది, బాగా చెప్తాను నేను. 2010లో అనుకుంటా డిపిఆర్ రెడీ అయ్యి మెట్రో ఫస్ట్ ఫేజ్కి సంబంధించి 3 కారిడార్లకు సంబంధించి వెళ్ళింది. ఫండింగ్ సంస్థ ఓకే చేయడానికి 2 ఏళ్ళు పట్టింది. ఆల్రెడీ అప్పటికే వేల సంఖ్యలో వెహికల్స్ తిరుగుతున్నాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో లక్షలాది మంది ట్రావెల్ చేస్తున్నారు. అయినా దాని మీద ఆ ఫైనాన్షియల్ ఫీజిబిలిటీ వర్కౌట్ చేయడానికి టైం తీసుకొని ఫండింగ్కి ఓకే చేశారు. మరి ఇవాళ ఈ కారిడార్ 6 ఏదైతే ఉందో, ఎయిర్పోర్ట్ నుంచి రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఫ్యూచర్ సిటీకి మీర్ ఖాన్పేట దాకా కలిపేది, కురుమిద్ద దాకా కలిపేది, దాన్ని ఏ ఆధారంగా లెక్కేస్తారు? సో ఈ 3 హైలైట్లు. ఒకటి, ఫైనాన్షియల్గా ఫీజిబిలిటీ ఏమాత్రం కానీ మెట్రోను ఇప్పుడు దీంట్లో పెట్టి హడావిడి చేయడం. 2, ముక్కు ఇలా చూపించినట్టుగా నాగోల్ నుంచి తీసుకెళ్లడం. అఫ్కోర్స్ ఈ రూట్ అసలు ఎక్కరని కాదు, ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎందుకంటే రోజు ఆ బాలానగర్ ఆర్సీఐ రోడ్ నుంచి మేము ఈ మధ్య రోజు తిరుగుతున్నాం. ఎంతమంది పోతున్నారు, ఎన్ని వెహికల్స్ ఎయిర్పోర్ట్కు పోతున్నాయి. నిజానికి యూజ్ఫుల్, నేను కాదనండి. కానీ అటువైపు నుంచి వెళ్ళే సామాన్యులకు కూడా యూజ్ఫుల్ కావాలి కదా. అది ఎందుకు ఆలోచించలేదు? ఈ ఫేస్లో ఎందుకు కలపలేదు? అది 2 మిస్సింగ్స్. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఈ నేను చెప్పిన పాత బాంబే హైవే రోడ్ మెహదీపట్నం నుంచి, అంటే లక్కడీ కబుల్ దగ్గర స్టార్ట్ చేసి మెహదీపట్నం నుంచి టోలీ చౌకీ నుంచి గచ్చిబౌలి చౌరస్తా నుంచి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి బిహెచ్ఎల్ దాకా తీసుకురావడం, ఇది చాలా చాలా క్రూషియల్ రోడ్. ఇది కనుక పూర్తి చేస్తే భవిష్యత్తులో గచ్చిబౌలి దగ్గర నుంచి మరొక డీవియేషన్ తీసుకొని కొండాపూర్ మీదుగా మియాపూర్ కనెక్ట్ చేసే స్కోప్ ఉండేది. ఇవి కదా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ జరుగుతున్నవి. మరి ఏ ఆధారంగా చేశారో కానీ నాకు ఈ ట్విస్టులు, ఈ మెట్రో ఇది చూసిన తర్వాత నాకు అనిపించింది. యాక్చువల్గా నిన్ననే చేద్దాం అనుకున్నా, నేను కొద్దిగా బిజీ ఉండే వీడియో చేయలేదు, ఇవాళ చేస్తున్నాను. ఓవరాల్గా ఈ మెట్రో సంబంధించిన అబ్జర్వేషన్స్, నా కామెంట్స్ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయమని కోరుతున్నాను. నేను ఎవరిని క్రిటిసైజ్ చేసే ఉద్దేశం కాదు. పోయిన కేసీఆర్ను క్రిటిసైజ్ చేయడం కాదు, ఇవాళ ఉన్న రేవంత్ రెడ్డి గారిని చేయడం కాదు, కేసీఆర్ గారిని కాదు, రేవంత్ రెడ్డి గారిని కూడా కాదు. కాకపోతే నా అబ్జర్వేషన్, మిస్సింగ్స్, హైదరాబాద్కి సంబంధించి ఒక అవగాహన ఉన్న ఒక మనిషిగా, ఒక సిటిజన్గా నాకు ఈ కామెంట్ చేయాలనిపించింది. కాబట్టి నేను చేస్తున్న పరిస్థితి. బట్ ఈ మెట్రో అయితే పూర్తి స్థాయిలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను, అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేసినట్టుగా అయితే నాకు అనిపించలేదు. సో నా కామెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, చాలామందితో నన్ను ఎంకరేజ్ చేయమని కోరుతున్నాను. సేమ్ టైం ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.